నెల్లూరు జిల్లా కలిగిరి మండలంలోని భారత్ పెట్రోల్ బంక్లో డీజిల్ కల్తీ జరిగిందంటూ వాహనదారులు ఆందోళన చేపట్టారు. బంకులో పోయించుకున్న డీజిల్లో నీరు కలిసి ఉండడంతో 5 ఆటోలు 2 ట్రాక్టర్లు మార్గ మధ్యలోనే నిలిచిపోయాయని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. యాజమాన్య నిర్లక్ష్యం వల్లే తమ వాహనాలు మొరాయించాయని, తక్షణమే చర్యలు తీసుకోవాలని బంక్ ఎదుటే నిరసన తెలిపారు. ఈ ఘటనపై భారత్ పెట్రోల్ బంక్ యాజమాన్యం స్పందిస్తూ జాతీయ రహదారి పనుల కారణంగా బంకులోని మోటార్లు దెబ్బతిన్నాయని, దానివల్ల ఆయిల్లో కొంత డస్ట్ నలకలు వచ్చిందని వివరణించారు. టెక్నీషియన్ల ద్వారా రిపేర్ చేయించిన తర్వాతే పరీక్షించగా ఆయిల్ సక్రమంగానే ఉన్నట్లు కనిపించిందని, కానీ పైపుల్లో మిగిలిపోయిన డస్ట్ వల్ల కొందరికి ఇబ్బంది కలిగిందని తెలిపారు. జరిగిన పొరపాటుకు బాధ్యత వహిస్తూ పాడైన పైపులు రిపేర్ చేయించామన్నారు. ఇది కల్తీ కాదని, కేవలం సాంకేతిక లోపం వల్ల జరిగిందని, భవిష్యత్తులో ఇలాంటివి పునరావృతం కాకుండా జాగ్రత్తలు తీసుకుంటామని యాజమాన్యం వెల్లడించింది. లోపల బట్టి పట్టకూడదు అసలు. ఇలా ఇది రెండో సార్ అనేది వేరే పోయింది. ఇదంతా చూడ ఎట్లుంది ఏమయ్యా వాళ్ళు ప్రాబ్లం సీరియస్ మూడు ఆటోలు సైకిల్ అంటే మీరు చేసింది చూపిస్తున్నారు. మా వల్ల మీకు ఏమైనా ప్రాబ్లం వచ్చిందా? రాలప్పుడు 5 సంవత్సరాలకి రాలేనప్పుడు ఏడక వచ్చి పట్టించుకుంటుంది కదా. ఇప్పుడు ప్రాబ్లం రాలా? ఇప్పుడు ప్రాబ్లం రాలా అంటున్నా. ప్రాబ్లం వచ్చింది కాబట్టి అదే కదా మనం చెప్పేది. అదే ప్రాబ్లం అంటే అది కల్తీ కాదండి. కల్తీ అంటే మేము ఈరోజు మోటార్స్ దింపాం కిందకి, ఆ డస్ట్ అనేది మేము టెస్టింగ్ వచ్చిన తర్వాత పైపులో నుంచి వచ్చిందనమాట. దానివల్ల ఈ ప్రాబ్లం వచ్చింది, అది కల్తీ కాదు. ఇప్పుడు అదేనా ఇబ్బంది? మాది కలిగి పెట్రోల్ బంకు, భారత్ పెట్రోల్ బంకు. రోడ్డు హైవే చేసిన దానివల్ల వర్క్ జరుగుతుంది. వర్క్ జరిగిన మోటార్ కొంచెం ఈరోజు టెక్నీషియన్ వచ్చి రిపేర్ చేయడం జరిగింది. దానివల్ల కొంచెం డస్ట్ ఆయిల్ వచ్చింది. కానీ టెస్టింగ్ కొట్టినప్పుడు అది పైప్లో ఉన్న ఆయిల్ సరిగా కరెక్ట్గా వచ్చిన దానివల్ల ఇంకా సరిగ్గా వస్తుందని చెప్పేసి మేము వీటికి పట్టడం జరిగింది. కానీ పట్టిన తర్వాత అవి దానికి డస్ట్ పోయిందని తెలిసి వచ్చినప్పుడు వీటికి తిరిగి వచ్చినప్పుడు వాటికి మేము మా సొంత అమౌంట్తో ఏ పీస్ అయితే ప్రాబ్లమ్స్ జరిగాయో ఆ పీస్ని మేము ప్రాబ్లమ్ సాల్వ్ చేశాము. కల్తీ జరిగిందనే, కానీ కల్తీ అంటూ ఏం జరగలేదు. జస్ట్ అక్కడ రిపేర్ చేయటం వల్ల హైవే వర్క్లు కన్స్ట్రక్షన్ జరుగుతున్న వల్ల అలా ప్రాబ్లం జరిగింది. ఇంకెప్పుడు ఇలా జరగదు. అంటే ఫస్ట్ మేము టెస్టింగ్ చేసాము, చేసిన తర్వాత బాగానే వచ్చిందని చెప్పేసి మేము కస్టమర్కి కొట్టడం జరిగింది. అందువల్ల ఇలా అయింది.